హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు బుల్లోడు మీ విన్స్. ఈరోజు వీడియోలో నేను PS5 నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, ఇనిషియల్ సెటప్, స్టెప్ బై స్టెప్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనలీ ఇండియాలో ఉన్న గేమర్స్కి ఆర్ ప్లే స్టేషన్ 5 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ న్యూస్ ఒక గుడ్ న్యూస్. ప్లే స్టేషన్ 5 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇది అరౌండ్ Feb 2nd 2021 రిలీజ్ అవుతుంది. అలానే మీరు ప్రీ ఆర్డర్స్ వచ్చేటప్పటికి Jan 12th బుక్ చేసుకోవచ్చు. అండ్ సమ్వేర్ అరౌండ్ 40,000 ప్రైజింగ్లో ఉంటుంది. ఎక్స్బాక్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి వరల్డ్ వైడ్ మనకి అవైలబుల్ ఉంది, కానీ ప్లే స్టేషన్ అయితే మనకి ఇండియాలో డిలే అయింది. సో దాన్ని ఇప్పుడు వచ్చేటప్పటికి రిలీజ్ చేస్తున్నారు. సో గుడ్ లక్ విత్ యువర్ ప్లే స్టేషన్ హంట్. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ మై PS5 కన్సోల్. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది PS5 కన్సోల్ చాలా హెవీగా ఉంది. సో ఇట్స్ మచ్ హెవియర్ దెన్ ద ప్రీవియస్ వర్షన్స్, PS3 PS4 కంటే చాలా హెవీగా ఉంది. బట్ ఫ్యూచరిస్టిక్ మోడల్ అనే చెప్పాలి, లైక్ లుక్ అండ్ ఫీల్. బట్ నాకు వచ్చేటప్పటికి డిస్క్ వర్షన్ తీసుకున్నాను నేను. డిస్క్ వర్షన్లో ఏంటంటే ఇది డిజైన్లో ఎక్స్ట్రాగా ఎంబెడెడ్ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ డిజిటల్ అయితే మీకు ఇంకా చాలా స్లీక్గా వస్తుంది, బట్ నేను డిస్క్ ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు డిజిటల్ వర్షన్. ఎందుకు అంటే మీకు డిజిటల్ వర్షన్లో మీరు మొత్తం అన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ మీ స్టోరేజ్ ఇష్యూస్ వస్తాయి. డిస్క్ అయితే మీరు షేర్ చేసుకోవచ్చు, లేదు మీరు ఎక్కడైనా ఎనీ అదర్ స్టోర్స్ ఆర్ రీటైలర్స్లో డిస్క్స్ తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు, యూస్డీ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాండ్. ఇది PS5 కన్సోల్కి. ఈ స్టాండ్ ఏంటి అంటే ఒక సీక్రెట్ ఉంది దీనిలో. సో దీనిలో ఒక సీక్రెట్ ఉంది. మీరు దీన్ని టర్న్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఒక చిన్న స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ ఏంటంటే మీకు వర్టికల్గా ఇలా స్టాండింగ్ పొజిషన్లో PS5 కన్సోల్ని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో దాన్ని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదే స్టాండ్ని మీరు హారిజాంటల్గా కూడా ఫిక్స్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో అది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం రండి. సో నేను ఇప్పుడు స్టాండ్ ఇన్ PS5కి హారిజాంటల్ పొజిషన్లో ఎలా అలైన్ చేయాలని చూపిస్తున్నాను. మీకు ఇక్కడ ఈ ప్లేట్ మీద ఏంటంటే చిన్న ప్లే స్టేషన్ సింబల్స్ వచ్చి ఉంటాయి. దానికి మీరు స్టాండ్ని అలైన్ చేసి ఇలా జస్ట్ పుష్ చేస్తారు అంతే, అండ్ దెన్ దీన్ని ఇలా పండబెట్టచ్చు. సో ఇంకో ఇష్యూ నేను ఏం చూశాను అంటే, స్టాండ్ ఇలా హారిజాంటల్ పొజిషన్ మీరు ప్లేస్ చేసి ముందుకి వెనక్కి పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా స్టాండ్ పక్కకు వచ్చేస్తుంది. సో అదొక ఇష్యూ అనే చెప్పాలి ప్రస్తుతానికి. సో PS5 కంట్రోలర్ వచ్చేటప్పటికి డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోలర్ వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, చాలా ఫీచర్స్ దీనిలో బాగా ఎన్హాన్స్ చేశారు. నేను ఇక్కడ మీకు జస్ట్ కంపారిజన్ కోసం నా PS4 కంట్రోలర్ కూడా ప్లేస్ చేశాను. వెయిట్ PS5ది కొంచెం ఉందని చెప్పాలి, బట్ రెండు సైడ్ బై సైడ్ చూసినప్పుడు ఏంటంటే ఇది అగైన్ ఫ్యూచరిస్టిక్ మోడల్ అనిపిస్తుంది. దెన్ సమ్ కంట్రోల్స్ కూడా చాలా యాడ్ చేశారు. కొన్ని బేసిక్స్ చెప్తాను నేను మీకు. దీనిలో ఒక మ్యూట్ బటన్ అనేది యాడ్ చేశారు, అండ్ ఇక్కడ మీకు షేర్ బటన్ అనేది ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ అవే ఉంటాయి. మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేటప్పటికి USB-C ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీరు మీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఆర్ ఎనీ హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో ఈజ్ సెట్టింగ్ అప్ అవర్ PS5 కన్సోల్. నేను నా ప్రీవియస్ వీడియోలో అసలు ఈ కన్సోల్లో పోర్ట్స్ ఏమొస్తాయి, ఇన్సైడ్ ద బాక్స్ ఏమొస్తుందని షేర్ చేశాను. సో ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెటప్ ప్రాసెస్. సో నేను ఇక్కడ కేబుల్స్ అన్ని ఆల్రెడీ బ్యాక్ సైడ్ నుంచి రన్ చేశాను.
నా టీవీ స్టాండ్కి వచ్చేటప్పటికి ఇది ఈ షేప్లో అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకని నేను ఈ పొజిషన్లో దీన్ని సెట్ చేస్తున్నాను. సో వైర్డ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను బ్యాక్ సైడ్ కూడా నెట్వర్క్ కేబుల్ యూస్ చేశాను వైర్డ్ కనెక్షన్ కోసం రౌటర్ నుంచి. అదే ప్రిఫర్ చేస్తాను నేను ఎవరైనా కొత్తగా కనెక్షన్ చేస్తుంటే మీ స్పీడ్స్ కానీ ఎనీథింగ్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు పవర్ ఇట్ ఆన్. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. స్టాప్. సో మన ఇండియన్ ట్రెడిషన్లో ఎంతమంది ఇది ఫాలో అవుతారో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మీరు కొత్తగా ఇంటికి ఏమన్నా తెచ్చినా ఏదైనా వస్తువు కొన్నా కూడా ఎదర్ మీ మదర్ ద్వారా కానీ లేదు మీ కిడ్స్ కానీ సిస్టర్ ఆర్ వైఫ్ ఎవరినన్నా పిలిచి టర్న్ ఆన్ చేయమంటారు ఏదైనా న్యూ వస్తువు చేసినప్పుడు. సో PS5 హంట్ అనేది మీకు అందరికీ తెలుసు మామూలుగా జరగలేదు. సో ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ దిస్. సో గుడ్ లక్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ మా వైఫ్ని టర్న్ ఆన్ చేయమంటాను. So here comes my lucky charm. Go ahead. సో ఫస్ట్ అయితే ఇలా టర్న్ ఆన్ అయిపోయింది స్క్రీన్. సో it is asking me to connect the controller now. సో నేను కంట్రోలర్ని కనెక్ట్ చేశాను. సో కంట్రోలర్ కనెక్ట్ చేసిన తర్వాత మీ కంట్రోలర్ మీద PS బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీరు. సో నేను ఈ వీడియో కోసం నా టీవీ వాల్యూమ్ని కొంచెం తగ్గిస్తున్నాను. సో మీకు టీవీ వాల్యూమ్ అంతగా వినిపించదు. సో ఇనిషియల్గా మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. సో మీరు ఎక్కడ రిసైడ్ అవుతున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు. మీ కంట్రోలర్లో X బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీ స్క్రీన్లో ఇలా సర్కిల్స్ ఉండేలా చూసుకోవాలి. సో అవి అలైన్ ప్రాపర్గా స్క్రీన్ 4 కార్నర్స్లో కంప్లీట్గా అలైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఓకే ప్రెస్ చేయండి. మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే మీ కంట్రోలర్లో డౌన్ యారో అప్ యారో ప్రెస్ చేయొచ్చు. సో మీ కాడ ఏమైనా గేమ్ డిస్క్ ఉంటే గేమ్ డిస్క్ ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ. నేను కంటిన్యూ వితౌట్ డిస్క్ అనే ఆప్షన్ తోటి వెళ్తున్నాను. సో ఆప్టిమైజ్డ్ పవర్ ఎక్స్పీరియన్స్ ఆర్ లో పవర్ యూజ్ ఇవి వచ్చేటప్పటికి మీ పవర్ కన్జంప్షన్కి నేను ఉన్న డిఫాల్ట్ ఆప్టిమైజ్డ్ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నాను. ఓకే ప్రెస్ చేయాలి అండ్ ఎక్స్. ఇది వచ్చేటప్పటికి జనరల్గా మనకి యూజర్ అగ్రిమెంట్, అగ్రీ అండ్ కన్ఫర్మ్. సో ఇది వచ్చేటప్పటికి మీ సైన్ ఇన్ ఐడి. మీకు కనుక ప్లే స్టేషన్ అకౌంట్ ఉన్నా ఏదన్నా అకౌంట్ ఉన్నా సైన్ ఇన్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన వీడియో కోసం అయితే నేను దీన్ని లేటర్ సెటప్ చేసుకుంటాను. సో డూ దిస్ లేటర్ ఆప్షన్తో వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు ఇనిషియల్గా మీ అవతార్ని క్రియేట్ చేసుకుంటారు. లైక్ ఎనీథింగ్ మీరు ఏమన్నా సెట్ చేసుకోవాలంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ వన్ బేసిక్ వన్ హియర్. అండ్ యూజర్ 1 అనే ఆప్షన్ తోటే వెళ్తున్నాను నేను. ఇంకా ఏం రీనేమ్ చేయట్లేదు. లేదు మీరు రీనేమ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ యువర్ ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కటి మీ కంట్రోలర్ని యూజ్ చేస్తారు. సో వన్స్ కంప్లీటెడ్ డన్ ప్రెస్ చేయండి అండ్ క్లిక్ ఓకే. సో ఇది డేటా కలెక్షన్. నేనైతే లిమిటెడ్ డేటా ఆప్షన్కే వెళ్తాను. సో లుక్స్ లైక్ ఇనిషియల్ బేసిక్ స్క్రీన్ సెటప్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో చూశారు కదా, మీకు ఆల్రెడీ గేమ్స్ వచ్చేసాయి. ఇక్కడ మీడియా ఆప్షన్ వచ్చింది. ఐ థింక్ ఇది ప్రైమరీ డాష్ బోర్డ్ ఇది. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించినట్టు నా ప్లే స్టేషన్ 4 గేమ్ ఇక్కడ వచ్చేసింది. అండ్ మీరు టాప్ చూస్తే
సెట్టింగ్స్లో ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి. నా నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి అబౌట్ ఓన్లీ ఆల్ దిస్ సెట్టింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అని కవర్ చేస్తాను. సో మన సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ గెట్ గోయింగ్ విత్ ద గేమింగ్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి అని చెప్తాను. అంటిల్ దెన్, అడియోస్, మీ విన్స్.